పడిగల్ల అశోక్, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలో హైకోర్టు ఇచ్చినటువంటి నెల రోజుల పాటు ఏదైతే స్టే ఇచ్చిందో దానివల్ల తెలంగాణ సమాజం, ముఖ్యంగా బలహీన వర్గాలైనటువంటి వాళ్ళు చాలా ఆందోళన పడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము అన్నీ తెలిసి కూడా వాళ్ళు నడిచేటటువంటి దారి తప్పని తెలిసి కూడా బీసీలను మోసం చేసేదానికి, నమ్మించి గొంతు కోసేదానికి వారు చర్యలు ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ద్వారా ప్రభుత్వ వైఫల్యము, ప్రభుత్వం ఉన్నటువంటి అవగాహన రహితం ఎంత ఉందనేది ఈరోజు మనకు కళ్ళగట్టినట్లు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తాం, మేము అధికారంలోకి వస్తామని చెప్పిందో 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పింది. అయినా ఒక సంవత్సరం తర్వాత అనేక విమర్శలు ఎదుర్కొని అరీబరీన రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాలతోటి, స్వచ్ఛంద సంస్థలతోటి, రాజకీయ పార్టీలతో సంప్రదింపు లేకుండా పైపైన కులగణన చేసి అసెంబ్లీలో బిల్లును ఆమోదం తెలిపి దాన్ని గవర్నర్కు పంపించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము దీన్ని సాధించి అమలు చేస్తామని చెప్పారు. కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపినటువంటి ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం కాకముందే మళ్ళా 42% రిజర్వేషన్ కోసం జీవో నంబర్ 9 ఇచ్చింది. ఈ కులగణన కూడా అప్పట్లో ఇది 100% సక్సెస్ఫుల్ జరగలేదని అనేక మంది కూడా మేధావులు చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ప్రభుత్వం ఈరోజు ఒక పక్క గవర్నర్ సంతకం పెండింగ్లో ఉండగా, ఆర్డినెన్స్ కాకముందే మరో పక్క ప్రజలను మభ్యపెట్టడానికి రాజకీయ గేమ్లో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి జీవో మధ్యాంతరంగా ఇచ్చి మళ్ళీ ఒకసారి ఈ జీవో అమలు కాకపోయినా, ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం పెట్టకపోయినా మళ్ళీ పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పి ఇట్లా మూడు మాటలు చెప్పి ప్రజలందరినీ కూడా డైలాగులో పెట్టి ఒక ఏదైతే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోకుండా దుందుడుకు ఏదైతే అరీబరిన వాళ్ళు చేసినటువంటి చర్యలే ఈరోజు హైకోర్టు ప్రభుత్వానికి చెంపపెట్టు వేసింది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు పరిపాలించడమే కాదు, కనీసం న్యాయ చట్ట కోర్టులు ఏవైతే అడిగినటువంటి దానికి సమాధానాలు చెప్పని కూడా ఈ ప్రభుత్వానికి చేత కాదు. న్యాయ నిపుణులతో చర్చించి న్యాయ సూచన సలహాలు తీసుకొని ఏ విధంగానైనా ప్రభుత్వం నెగ్గాలనేటటువంటి ఒక చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చెప్పాలంటే బీసీలు వాళ్ళు అడుగుతున్నటువంటి హక్కుల విషయంలో వాళ్ళని మభ్యపెట్టడం కోసము ఈరోజు ఏదో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తిరిగి వాళ్ళకే ఈరోజు చెంపపెట్టులాగా ప్రభుత్వానికి రావడం అనేటువంటిది జరిగింది. ఈరోజు గ్రామాలలో, స్థానిక సంస్థలలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేక 2 సంవత్సరాలు అయిపోతున్నది కాబట్టి వాళ్ళ పదవి కాలాలు వాళ్ళు అధికారంలో పదవులలో లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలను పట్టించుకోకపోవడం, గ్రామాలలో పంచాయతీ సెక్రటరీలు, మిగతా అధికారులు మోయలేని భారంతో వాళ్ళు కూడా చేతులెత్తేతో ఈరోజు పల్లెలలో ఈరోజు ప్రగతి అనేటటువంటిది, పరిశుభ్రమైనటువంటిది, మంచినీళ్ళు అనేటటువంటిది ప్రజలు చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి స్థానిక సంస్థలు పెట్టాలి, నిజంగానే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, గ్రామ స్వపరిపాలన చేయాలనే ఉద్దేశం ఉంటే ఆర్డినెన్స్ మీద గవర్నర్ మీద ఒత్తిడి తీసుకురావడమా, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడమా ఏదో ఒకటి చేయాలి. కానీ అది మధ్యలో పెట్టి మళ్ళీ జీవో నంబర్ 9 ఇచ్చి మళ్ళా అనేకమైనటువంటి డబుల్ గేమ్ల వల్ల ఈరోజు కోర్టు ముంగల ఈ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము అపాస్పాలు కావడం అనేటటువంటిది చాలా సిగ్గుచేటు విషయము. ఇంకో విషయం ఏంటంటే మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఈరోజు బాగా సామెతలు ఉన్నాయి. కూట్ల రాయనోడు ఏట్ల రాయి తీసినట్టండి. ఈ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలు సరైన టైంలో జరపనోళ్ళు ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయినప్పుడు కూడా జీవో అని చెప్పేసి, ఆర్డినెన్స్ అని చెప్పేసి
శాసనసభలో చట్టం అని చెప్పేసి ఈరోజు ఎలక్షన్ కూడా జరపన పరిస్థితి. కొండంతోవి ఎలుకదీసిన ఒక సామెత ఉంది. కాబట్టి ఈరోజు బీసీల మీద కులగణన చేసినా, అసెంబ్లీలో తీర్మానం చేసినా, ఈరోజు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పంపించినా, నువ్వు జీవో ఇచ్చినా, తీరా చూసి రిజల్ట్ ఏమిందంటే ఈరోజు కొండంతోవి ఎలుకను కూడా తీయనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఇవి ఉన్నాయో ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. స్థానిక సంస్థల ఎన్నికలైనటువంటి ఈరోజు పట్టణాలకు పల్లెలకు వాటి వల్లనే ఈరోజు ప్రజలకు పరిపాలన అందేటటువంటి విభాగాలు కాబట్టి వాటి మీద రాజకీయం చేయడం సరైంది కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, హరిబరిన ఏదైతే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంపీడీఓ కార్యాలయాల లోపల 9 తారీఖు నుంచి 11 తారీఖు వరకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు నామినేషన్లు అని చెప్పేసి ఈరోజు పోలీసులు ఉన్నత అధికారులు అక్కడ ఎలక్షన్ యంత్రాంగం అంతా ఈరోజు హడావిడి చేస్తే ఆశావాహులు అభ్యర్థులు అందరూ కూడా అభ్యర్థులు కూడా పోయి ఈరోజు నామినేషన్ పత్రాలు తీసుకుని వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కావాల్సినటువంటి ఏవైతే సర్టిఫికెట్లు అన్నీ కూడా వాళ్ళు ఈరోజు సుధరాయించుకొని గ్రామాలలో ప్రజలు కూడా ఎన్నికలు వస్తే మేము ఎవరినో మా గ్రామ అభివృద్ధి చేసుకొని గెలిపించుకోవాలని చెప్పేసి ఈరోజు ఎదురు చూస్తున్న పరిస్థితి. తీరా చూస్తే ఈరోజు నామినేషన్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ నామినేషన్ పత్రాలు తీసుకోవడానికి వెళ్తే అధికారులు చెప్తా ఉన్నారు, వాళ్ళే అడుగుతూ ఉన్నారు అధికారులు, సార్ ఏదో రాత్రి 9 గంటలకు మాకు పై అధికారులు ఫోన్ చేసిండ్రు, మీరు అన్నీ రెడీ చేసుకోవాలని చెప్పారు, కనీసం మాకు ట్రైనింగ్ కూడా లేదు సార్, ఏదో అడవిడిన చెప్తే మేము రాత్రి వెళ్తే పొద్దుగాలు వచ్చినాము, నిజంగా ఈ ఎన్నికలు జరుగుతాయంటారు సార్, మధ్యాహ్నం కోర్టు తీర్పు ఏమొస్తుందని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కనీసం వాళ్ళకి మాకు ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు సార్, ఏదో రాత్రి ఫోన్ చేసి మేము వచ్చినామని చెప్తా ఉన్నాం. అంటే ఒక పక్క హైకోర్టులో ప్రభుత్వానికి మొట్టికాయలు పడతా ఉన్నా, సుప్రీంకోర్టులో కొన్ని తీర్పులు ఉన్నప్పటికీ ఇక్కడ స్థానికంగా అధికార యంత్రాంగం కానీ అన్ని శాఖలు కూడా సన్నద్ధం లేకుండా ఈ హరిబరిన హైకోర్టు తీర్పు రాకముందే నామినేషన్ల ప్రక్రియను ఈ ప్రభుత్వం ప్రారంభించి ఈరోజు అబాస్పాలు కావడం అంటే ఈ తెలంగాణ ప్రజలందరినీ అవమానించడం అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి నువ్వు ఎన్నికల జిమ్మిక్కులు రేవంత్ రెడ్డి ఎన్ని వాడినా, ఇంకా నెల రోజులు వాయిదేసినా, ఇంకా నువ్వు ఎన్ని జీవోలు ఇచ్చినా, నువ్వు ఇంకా ఏమి చేసినా ప్రజలు నీ 6 గ్యారంటీలను మర్చిపోలేరు, నీవు ఇచ్చినటువంటి 42% బీసీ రిజర్వేషన్ మర్చిపోలేరు. కాబట్టి నువ్వు ఇంకా ఎన్ని రోజులు గేమ్లు ఆడినా, ఎన్ని డ్రామాలు ఆడినా రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ఈరోజు గ్రామాలలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ పని అయిపోయింది. ఇక మీరు ఎన్ని జిమ్మికులు ఆడినా ఈరోజు ప్రజాకోర్టులో మీరు ఈరోజు దోషులుగా తేలేరు. కాబట్టి మీకు ప్రజలే తీర్పిస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం.